బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి. అదేంటంటే క్యారెట్ హల్వా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ముందుగా వాటర్లో బాగా వాష్ చేసుకొని అట్లా క్యారెట్ అంతటిని మంచిగా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధానంగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కూడా ఇది. బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది తీసుకున్న దాన్ని ఇప్పుడు మనం అందరు నార్మల్గా కుక్కర్లో ఉడకబెట్టుకోరు, బట్ ఈ విధంగా కుక్కర్లో ఇట్లా ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఉడకబెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి. తర్వాత ఒక 1.5 గ్లాస్ పాలు వరకు తీసుకున్నాను నేను. క్యారెట్ తర్వాత పాలు వేసి తీసుకున్నా. తర్వాత 3 యాలకులు స్మాష్ చేసి ఇంకంతే అండి. ఈ 3 కుక్కర్లోకి వేసేసి 1.5 గ్లాస్ పాలు, ఒక 4 క్యారెట్స్, 3 యాలక్కి ఇవి వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టాలి. ఒక 3 విజిల్స్, అయితే చిన్నవి కాబట్టి క్యారెట్స్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టానంతే. తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, అది విజిల్స్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. వచ్చేసాయండి. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, గోడంబి, ఇవి రెండే అండి. ఇవి రెండు చాలా రోస్ట్ చేస్తే మరి మాడిపోతాయి. నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి. అలాగనే డీప్ ఫ్రై కూడా చేయకండి. మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక చిన్న కప్లో సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ అయిపోయాయండి. నేను ఇది స్మాష్ చేసుకున్నాను క్యారెట్ని బాగా, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఈ స్మాష్ చేసుకున్న క్యారెట్ని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం చూడండి, దాంట్లో క్యారెట్ని వేసాను. మనం కుక్కర్లో వేసుకున్న పాలు ఉంటాయి కదండి, అవి సపరేట్ చేసుకున్నాను స్మాష్ చేసేటప్పుడు. ఇప్పుడు అవి రెండు కలిపి బాయిల్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధానంగానే చేసుకోవాలి బాయిల్ సేమ్. మనం వేసుకున్న పాలు ఇలా కొద్దిగా చిక్కబడతా ఉన్నాయండి. క్యారెట్లో ఒక 2 స్పూన్స్ అంతా చక్కెర వేసుకోండి. నేను సన్నపాటి కొలతలతో చేస్తున్నా కాబట్టి కొద్దిగా చేశాను. ఎక్కువ కావాలంటే మీ క్వాంటిటీ బట్టి మీరు షుగర్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా షుగర్ వేసి బాగా కలిపండి. ఇంకా బాగా అది చిక్కపడేంత వరకు కొద్దిగా ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద అడుగు పడుతుంది. ఇలా ఉడుకుతున్న పాలు ఇలా అంతా చిక్కబడిపోవాలండి. క్యారెట్లో అంతా కలిసి ఇలా చిక్కబడితేనే క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. పాలు అలాగే ఉంటే టేస్ట్ అసలు బాగోదు. ఎంత ఈజీ మెథడ్తో స్వీట్ చేస్తాం కదండి, ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ సపరేట్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ ఈ క్యారెట్ హల్వాలో మిక్స్ చేసేయాలండి. అంతేనండి, మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఎంత చకచక రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్ వచ్చినా చేయడానికి చాలా ఈజీ మెథడ్. మరి సరికొత్త